భూమి కంటే ఎక్కువ భారం మోసేది మహిళ. కొంతమంది మహిళలు కించపరిచే విధంగా తెలుగు వాడుక భాషలో కొన్ని పదాలు వాడతారు. గాజులు తొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా, అమ్మాయిలాగా ఏడవద్దని మాట్లాడతారు. నేను అనేక ప్లాట్ఫామ్స్లో దీని గురించి మాట్లాడా. ఈ పదాలకి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మనందరిపైన ఉంది. మహిళల్ని గౌరవించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మనం చూసాం. నేను విద్యాశాఖ మార్చులు అయిన తర్వాత స్కూల్ బుక్స్లో ఇంటి పనులన్నీ ఆడవాళ్ళు చేసే ఫోటోలు ఉండేది. అలాంటిది ఇప్పుడు 50% చేశారు. అంటే 50% ఫోటోలు ఆడవాళ్ళు చేస్తున్నారు, 50% ఫోటోలు మగవాళ్ళు చేస్తున్నారు ఇంటి పనులు. ఎందుకంటే మార్పు మన ఇంటి నుంచి మొదలవ్వాలి. మార్పు అనేది మన పాఠశాల నుంచి మొదలవ్వాలని బలంగా నేను నమ్ముతున్నా. మన పార్లమెంట్లో మహిళా బిల్ కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏలో ఉన్న పార్టీలందరూ మద్దతు తెలిపి మహిళల కోసం రిజర్వేషన్ డీలిమిటేషన్ బిల్ మనం ప్రవేశపెట్టాం. మనం స్త్రీ శక్తిని నమ్ముకున్నవారం. ఆ బిల్కి సంపూర్ణ మద్దతు మనం తెలిపాం. కానీ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, దాంతోపాటు ఉన్న కొంతమంది అలయన్స్ పార్ట్నర్స్ అందరూ ఆ బిల్లు ముందరికి వెళ్లకుండా చేశారు. అందుకే ఈ వేదికగా నేను ఒక ప్రతిపాదన చేస్తున్నా. రాబోయే రోజులు పార్లమెంట్లో బిల్ పాస్ అయినా అవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ కనీసం 33% స్థానాలు మహిళలకి రిజర్వ్ చేయాలని నేను ఈ సభాముఖంగా తీర్మానం చేస్తున్నా. అంటే కనీసం 33% సీట్లు మహిళలకు అందించాలని. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ that the next era of Indian politics belongs to women leadership. NDA took a historic step by bringing the Women's Reservation Bill. Our vision is clear. Women must not remain beneficiaries alone. Women must become decision makers. Unfortunately, in the recent parliament session, opposition parties rejected this bill. Many parties talk about women empowerment during elections and forget about them after elections. But Telugu Desam Party, since our inception, always believed in the power of women. We have always supported their aspirations and dreams. We stood by them and we believe that they have greater role to play in Indian political discourse. Therefore, I propose that we lead from the front. Today, from this sacred Mahanadu stage, I propose that in the 2029 elections, Telugu Desam Party should allocate 33% to women, not as a slogan, but as a commitment to the future of India. We want more women lawmakers. We want more women leaders. We want more women policymakers. And future of Telugu Desam Party will be led shoulder to shoulder by our women. This is our resolve. This is our responsibility. This is our commitment.